స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపామయుడా, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నిన్ను ఆరాధించుకోవడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, వివేచన కలిగిన ఆత్మను మాకు దయచేయమని, నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా కొంతమంది అయినా ఈ వాక్యాల ద్వారా బలపడాలనే ఉద్దేశంతో ఈ వాక్యాలు అందిస్తూ ఉండగా అనేక మంది గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పు కలగడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమికి ఆకాశాన్ని సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి యాజకత్వము లేదా ప్రత్యక్ష గుడారములో యాజకుడిగా ఉండడానికి కొన్ని అర్హతలు, అవి ఏ అర్హత కలిగి ఉండాలి, ఏ లోపాలు ఉండకూడదు, ఏ కలంకాలు ఉండకూడదని చెప్పి 11 రకాలైనటువంటి కలంకముల గురించి లేవియా కాండములో స్పష్టంగా వివరించింది. ఈ 11 కలంకములు కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి కానీ, దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, పరిశుద్ధమైన సన్నిధిని సమీపించడానికి కానీ అర్హులు కాదు అని బైబిల్ గ్రంథంలో కొన్ని నియమ నిబంధనల గురించి లేవియా కాండంలో ప్రస్తావించబడింది. దాంట్లో భాగంగానే గత వారం మనమందరం కూడా విన్నాం. గుడ్డివారు అంటే కంటి చూపుని కోల్పోయిన వారు, సరిగ్గా చూడలేని వారు దేవుని యొక్క సేవ చేయడానికి అనర్హులు అని చెప్పబడింది. ఈ వారం ప్రభు మనతో మాట్లాడబోయేటువంటి విలువైన మాట ముక్కిడివాడు, అనగా ఒక ముక్కు దాని యొక్క స్వభావాన్ని, అది వాసన చూసేటువంటి స్వభావాన్ని ఒకవేళ కోల్పోతే, ఆ ముక్కు గనక సరైనటువంటి విధంగా లేకపోతే, ఆ లోపం కలిగిన వ్యక్తి పరిశుద్ధమైన మందిరంలో పరిచర్య చేయడానికి కానీ, యాజకత్వం చేయడానికి కానీ అర్హుడు కాదు అని చెప్పబడుతుంది. ఈ నూతన నిబంధన గ్రంథములో యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడిన మనం అందరము కూడా పిలువబడిన వారము, యాజకులమై ఉన్నాము అని చెప్పబడుతుంది. భౌతిక పరమైనటువంటి లోపం కలిగిన వ్యక్తులు ఆ రోజున ప్రత్యక్ష గుడారంలోనికి సమీపించడానికి అనర్హులని చెప్పి ఎలా చెప్పబడుతుందో, నూతన నిబంధన గ్రంథంలో యాజకులుగా పిలువబడుతున్న మనమందరము కూడా ఎలాంటి లోపము కలిగినట్లయితే మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనము స్వపర్క్ చేసుకోవాలి అన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోయేటువంటి విలువైనటువంటి మాట. ముక్కు అనగా ముక్కు పరిశుద్ధ గ్రంథములో ఆధ్యాత్మికంగా దేనికి సూచనగా ఉందంటే వివేచనకి సాదృశ్యంగా ఉంది. ఇంగ్లీష్లో డిస్క్రిమినేట్ అనగా ఈ యొక్క ఇంగ్లీష్లో దీనికి ఉన్నటువంటి భావన లాటిన్ భాష నుంచి వచ్చింది. ఈ లాటిన్ భాషలో ఈ యొక్క వివేచనకు ఉన్నటువంటి అర్థాలు, అది జల్లించుట, జల్లిడి పట్టుట, లేదా మనం ఇంకో మాటను చూసినట్లయితే గనక డిస్ట్రిబ్యూషన్ అంటే వేరు చేయుట అనే అర్థాలు ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన వివేచనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గూర్చి బైబిల్ గ్రంథం ఎంతగా ప్రస్తావించబడుతుంది. ఈ రోజున సర్వసాధారణంగా ప్రపంచంలో చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు అనబడిన వారు, వాళ్ళ ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం దయచే, నాకు మంచి ఇల్లును దయచే, నా బిడ్డల వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో మాకు అవి దయచే, ఇది దయచే అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ఎక్కువ శాతం పోరాడి ప్రార్థన చేస్తారు. అయితే ఈ రోజున అన్నిట్లకంటే ప్రాముఖ్యమైనదే వివేచన. దేవా నాకు వివేచన జ్ఞానం దయచే. వివేచన అనేది లేకపోతే ముక్కుకున్నటువంటి గొప్ప ప్రాధాన్యత ఏంటంటే అది మంచిని చెడుని గుర్తిస్తుంది. పూల తోటలోకి వెళ్ళి ఆ పూల తోటలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కని సువాసనని అది స్వీకరించి ఇది ఎంత మంచి సువాసన వెదజల్లుతుందని గుర్తించగలుగుతుంది.
అదే ముక్కు ఒక చెత్త పడేసేటువంటి చోటకి వెళితే ఈ ప్రాంతం చాలా అసహ్యంగా ఉంది, మంచి వాసన రావట్లేదని చెప్పి ఆ సూచనని తెలియజేస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే గనక ఈ యొక్క ముక్కు, ఆ గాలి పీల్చేటువంటి ఈ యొక్క ముక్కు దానికున్నటువంటి స్వభావాన్ని కోల్పోతే ఆ వ్యక్తి చాలా ప్రమాదంలో ఉన్నాడని అర్థం. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న బిడలమైన మన జీవితాల్లో కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్న మాట, వివేచన కలిగినటువంటి క్రైస్తవులుగా మనం మారాలి. వివేచన కలిగినటువంటి గొప్పతనం ఏంటంటే, ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యం, ఇది అసత్యం, లేకపోతే ఇది మంచిది, ఇది కీడు కలది, ఇది ఒప్పు, ఇది తప్పు అని చెప్పి వివేచించేటువంటి జ్ఞానమును ప్రభు మనకు దయచేయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో సస్సరుడిగిన దినాలలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-20 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, ఇదిగో మీ మధ్యకి అనేకమైన తోడేళ్ళు స్వభావం కలిగి పైకి మాత్రం గొర్రె బొచ్చును ధరించుకొని తోడేళ్ళు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మీకు వస్తారు, మీ మధ్యకు వస్తారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు గుర్తించే ప్రయత్నం చేయండి, వాళ్ళ స్వభావాలు గుర్తించే ప్రయత్నం చేయండి అని చెప్పి యేసు ప్రభువారు ఈ లోకములో అబద్ధ ప్రవక్తల గురించి ఒక హెచ్చరికను జారీ చేశారు. అలాగే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా భక్తుడైనటువంటి యోహాను అంటున్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి వెళ్ళుచున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మకుండా మీరు పరిశీలించండి, పరీక్షించండి. ఏది నిజమైనటువంటి మనిషి, ఎవరు నిజమైన మనుషులు, ఎవరు నిజాయితీ లేనటువంటి వ్యక్తులు, ఎవరు మంచివారు, ఎవరు మంచివారు కాదు, ఇవన్నిటినీ కూడా వివేచించేటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరు నమ్మకుండా మీకు వివేచించేటువంటి జ్ఞానమును ప్రభు మీకు దయచేయాలని ప్రభు మనందరూ కూడా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దైవ సేవకుడు అయినటువంటి చార్లెస్ స్పర్జన్ అనే దైవ సేవకుడు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎంత స్మార్ట్గా ఉండాలంటే, ఎంత వివేకంతో బ్రతకాలంటే, ఇది మంచిది అని ఒక దాని గురించి చెప్తే ఆ మంచిలో కూడా ఏదన్నా చెడు ఉందా అని చెప్పి వివేచించేటువంటి అంత ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళాలి అని చెప్పి భక్తుడైనటువంటి చార్లెస్ స్పర్జన్ గారు ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఎంత వివేకంతో బ్రతకాలో అక్కడ ప్రస్తావిస్తున్నాడు. అందుకని యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో సస్సడుగిన దినాల్లో మీరు పావురం వలె నిష్కపటంగా బ్రతకండి, పాము వలె వివేకంతో బ్రతకండి. వివేకం చాలా ప్రాముఖ్యం. మనల్ని అనేక ప్రమాదాల్లో నుంచి, అనేక భయంకర కీడులో నుంచి, అనేకమైనటువంటి అపాయాల్లో నుంచి మనల్ని కాపాడేది, మనం తప్పించేది, మనల్ని జ్ఞానంగా మార్చేది వివేకం. కాబట్టి ఈ వివేకాన్ని గురించి బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 2వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3-5 వరకు, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికిన దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు ఉండేటట్టు నువ్వు గ్రహించదువు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వివేకముకై మన విజ్ఞాపన చేయాలి, వివేకము కొరకు ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ఈ రోజున సరైన వివేకన జ్ఞానం లేకపోవడం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు దారితీస్తున్నాయి అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈ రోజున వివేకం అనేది ఒక క్రైస్తవ జీవితానికి ఒక లైట్, లేకపోతే మనం చూసినట్లయితే కనుక నావిగేషన్ లైఫ్ అంటారండి. అంటే ఒక వ్యక్తి తుఫానులో ఉన్నటువంటి ఆ యొక్క వాడ ప్రయాణములో, ఆ వాడ ప్రయాణం చేరవలసిన గమ్యస్థానానికి ఒక ఉన్నతంగా సహాయపడేది ఆ యొక్క ల్యాంప్, ఆ యొక్క నావిగేషన్ ల్యాంప్. అలాగే లైట్ హౌస్ అండి. అలాగే క్రైస్తవ జీవితానికి ఈ భయంకర లోకమైన సముద్రంలో కూడా మనం చేరవలసిన గమ్యస్థానానికి, మనం చేరవలసిన దివ్యమైనటువంటి గమ్యస్థానానికి, వాగ్దాన భూమికి మనం నడిపించేది ప్రతి ఒక్కరు కూడా వివేచన. ఈ వివేచన లేకుండా మన జీవితాల్లో మనం తీసుకున్న స్వయంకృత అపరాధాన్ని బట్టి, వివేకం లేని కారణాన్ని బట్టి ప్రతిదాన్ని కూడా నమ్మి జీవితంలో నష్టపోయిన తర్వాత
ఆ నెపాన్ని దేవుని మీద మోపి దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మా జీవితాల్లో ఏ మార్పు రాలేదనేటువంటి ఒక భయంకరమైనటువంటి నెపముతో ప్రభుకి దూరం అయిపోతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది చూస్తున్నాం. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠము, వివేకంతో బ్రతకండి, దేవుడిచ్చిన జ్ఞానంతో బ్రతకండి. అందుకనే భక్తుడైన సొలొమోను తన తండ్రి అయిన దావీదు చనిపోయిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మారిన తర్వాత, ఆ సొలొమోను గిబియోన్ అనే ప్రాంతంలో దేవుని కొరకు ఉన్నతమైన బలులు అర్పించిన తర్వాత మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకేం కావాలి అని చెప్పి అడిగినప్పుడు సొలొమోను అంటాడు, ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం చదవడానికి ప్రయత్నం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి, ఇంత గొప్ప జనాంగానికి న్యాయము తీర్చడానికి, ఇంత గొప్ప జనాంగానికి ఎవరికి కూడా అన్యాయం లేకుండా న్యాయబద్ధంగా ప్రవర్తించడానికి నాకు వివేకం దయచేయి నాయన, నాకు మంచి జ్ఞానం దయచేయి నాయన, నాకు తెలివితేటలు దయచేయి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, భక్తుడైనటువంటి యొక్క సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి, సొలొమోను సర్వసాధారణంగా నీ స్థానంలో ఉంటే ఎవరైనా శత్రువులు ప్రాణాన్ని అడుగుతారు, ఆస్తులు అడుగుతారు, అంతస్తులు అడుగుతారు, అంతేకాకుండా రాజ్యాలు అధికారాలు అడుగుతారు. కానీ నువ్వేమడుగుతున్నా? వివేచన జ్ఞానం దయచే, వివేకము దయచే. నాకు వివేకం ఉంటే ఇది మంచి, వివేకం ఉంటే ఇది చెడు, వివేకం ఉంటే ఇది నీతి, వివేకం ఉంటే అది అవినీతి అనే విషయాన్ని నేను గుర్తించగలుగుతాను ప్రభువా. ఒకవేళ నా జీవితంలో ఎవరి విషయంలో అయినా కానీ నీతిని అన్యాయాన్ని నీతిగా గనక నేను ప్రవర్తిస్తే నీ దృష్టిలో నేను అపరాధిని అవుతాను గనుక నాకు వివేక జ్ఞానం దయచే ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అతనికి చక్కని వివేక జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతలు సమస్తమని కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి విలువైన మాట, మనం గనక దాన్ని హత్తుకుంటే, మనకేం కావాలో ప్రభు నాది అడిగితే దేవునికి వివేక జ్ఞానం ఇస్తే చాలు, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన పదములో, ఒక శ్రేష్టమైన పదంలో కట్టుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు అతని ప్రార్థన ఆలకించి వివేకం అనుగ్రహించిన తర్వాత ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష ఏంటో, ఇద్దరు స్త్రీలు వచ్చారు రాజుగారి దగ్గరికి, సొలొమోను గారి దగ్గరికి. అయ్యా, మాకు ఒక తగాదు వచ్చింది. ఏంటమ్మా? మాకిద్దరు పిల్లలు, నాకు ఆ బాబు పుట్టాడు, దానికి బాబు పుట్టాడు. అయితే రాత్రి పడుకునేటప్పుడు నిద్రలో ఆ బాబు మీద పడిపోయిందేమో తెలియదు, ఆ బాబు చచ్చిపోయాడు. మధ్యరాత్రి వేళ చనిపోయిన బాబుని తీసుకొచ్చి నా దగ్గర పడున పెట్టి, నా దగ్గరున్న బాబుని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుంది. ఉదయం లేచి బాబుకి పాలిద్దామని చూసేసరికి వాడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. అప్పుడు నేను చూస్తాను, పరిస్థితిని చూస్తే, బాగా జ్ఞానంగా చూస్తే, వివేకం చూస్తే ఈ బాబు నా బాబు కాదని తెలిసింది. పట్టుకెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆమె అంటుంది, లేదు లేదు, ఈవిడ నా బాబే అంటుంది. మాకు న్యాయం తీర్చండి అయ్యా అంటుంది. ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఎలా న్యాయం తీర్చాలి? ఏ బుక్ చదవాలి? ఎవరి సలహా తీసుకోవాలి? ఈ రోజున ఇద్దరూ కూడా సమానంగా నా బాబు నా బాబు అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు సొలొమోనుకి ఇచ్చిన వివేక జ్ఞానం, వివేచన జ్ఞానాన్ని బట్టి వెంటనే తన దగ్గర పనిచేసేటువంటి ఆ యొక్క బంట్రొత్తుని పిలిచి కత్తి తీసుకొచ్చి ఈ బాబుని రెండుగా నరికేయండి బాబుని, బతుకున్న బాబుని అన్నారు. అక్కడున్న ప్రజలందరూ అనుకున్నారు, వివేకవస్తుడు అనుకున్న, జ్ఞానవంతుడు అనుకున్నా, ఏంటి పిచ్చి పని చేస్తున్నాడు, న్యాయం తీర్చమని వస్తే చంపేస్తానంటున్నాడు ఏంటని అనుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక తల్లి అంటుంది, అయ్యా అంత పని చేయొద్దు, వాని పొరపాటును కూడా చంపొద్దు, ఒకవేళ ఆమె బాబు అంటున్నాడు కదా, ఇచ్చేయండి అని చెప్పి ప్రాధేయపడింది. ఇంకో స్త్రీ అంటుంది, సరే రాజా, నీ ఆజ్ఞని మేము శిరసా వహిస్తున్నాము, చంపేయండి ఆ బాబుని, 2 ముక్కలుగా నరికేసి 1 ముక్క నాకు ఇవ్వండి అన్నది. వెంటనే రాజు వివేచన జ్ఞానాన్ని బట్టి గుర్తించి, ఇదిగో ఏ తల్లి అయితే చంపొద్దని ప్రాధేయపడుతుందో ఆ తల్లే వీడికి బాబు, ఆమెకి ఇచ్చేయండి అని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా సొలొమోను వివేకంతో ప్రవర్తించిన ఆ ప్రవక్తను బట్టి, వివేకంతో చేస్తున్నటువంటి ఆ యొక్క న్యాయబద్ధమైనటువంటి క్రియను బట్టి ఇశ్రాయేలు ప్రజలకి సొలొమోను పట్ల ఒక భయము, భక్తి కలిగి అందరూ కూడా ఆనాటి నుంచి ఆయనకి భయపడడం మొదలుపెట్టారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున వివేకము కలిగినటువంటి ప్రతి ఒక్కరు, దేవుని సన్నిధిలో వివేకముతో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరము కూడా ఈ రోజున దేవుడు నీకు నాకు కూడా అటువంటి న్యాయబద్ధమైనటువంటి
హృదయాభిలాషని ప్రభు దయచేస్తాడు కనుక మనమందరం కూడా ప్రభు సన్నిధానంలో మనమందరం వివేకము కొరకు విజ్ఞాపన చేసినటువంటి సొలొమోను లాంటి మంచి మనసును ప్రభు మనకు అనుగ్రహించును గాక. రైట్. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో సునేమీరాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఈమె గనురాలు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు గనురాలు అయింది? ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె క్రియలు బట్టి ఆమె గనురాలు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు. ఎందుకు ఆమె గనురాలయ్యింది అని చూసినట్లయితే ఆమె అంటుంది, అయ్యా ఈ ప్రాంతానికి, ఆ యొక్క సునేమి అనేటువంటి ప్రాంతానికి దైవ సేవకుడైనటువంటి ఎలీషా ఆ ప్రాంతానికి వస్తూ ఉండేవాడు. అలా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈమంటుంది కదా, అయ్యా మన ఇంటికి వచ్చిపోవచ్చున్న దైవ సేవకుడు భక్తి గలవాడా నేను గమనించి తిని, నేను గుర్తించాను, వివేకంతో తెలుసుకున్నాను కనుక అతని కొరకు ఒక చక్క రూమ్ కడదాం. ఆ ఇంట్లో కావలసినటువంటి దీపస్తంభం కానీ, ఆ ఇంట్లో కావలసినటువంటి మంచము కానీ, కుర్చీ కానీ, పీట కానీ సమస్తము సమకూర్చుదాం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా కూడా అతడు సేద తీర్చుకుని మన కొరకు ప్రార్థన చేస్తాడు అనేటువంటి ఆలోచనతో ఆమె మాట్లాడుతూ ఉంటుంది. అంటే అక్కడికి వస్తున్నటువంటి దైవ సేవకుడు భక్తి గలవాడా లేకపోతే యుక్తి గలవాడా అనే విషయాన్ని భక్తురాలైనటువంటి యొక్క సునేమిరాలు గమనించింది. ఆ కారణాన్ని బట్టి ఆమె ఏమైందంటే గనురాలుగా మార్చబడింది. తన జీవితంలో, తన కుటుంబంలో శోధన వచ్చినప్పుడు, భయంకరమైన మరణం వచ్చినప్పుడు జ్ఞానయుక్తంగా వివేకంతో ప్రవర్తించేటువంటి ఈ స్త్రీ వెంటనే దైవ సేవకుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రహింపగలటువంటి ఈ స్త్రీ, వివేకం గల ఈ స్త్రీ తన జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి, తన జీవితంలో వచ్చిన ఇబ్బందులు బట్టి కృంగిపోకుండా, అధైర్యపడకుండా దేవుని పట్ల వివేకంతో బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అంతేకాకుండా దైవ సేవకుడు, అమ్మా నీ ఇంట్లో ఏదన్నా సమస్య ఉందా అంటే కనుక పొరపాటున కూడా ఆ సమస్య చెప్పలేదండి. ఏమంటా తెలుసా? దేవుని మహాకృపను బట్టి నేను నా స్వజనులు చేద్దా, నా బంధువులు చేద్దా హ్యాపీగానే బ్రతుకుతున్నాను. నిజంగా తనకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి కష్టాన్నంతనే కూడా కడుపులో దాచుకుని, మనసులో దాచుకుని, నా స్వజనుల దగ్గర నేను హ్యాపీగానే బ్రతుకుతున్నాను అని చెప్తా ఉంటుంటే నేను అంటున్నా, ఈమె జ్ఞానవంతురాలు, ఈమె వివేకవంతురాలు గనుకున ఆ విధంగా ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం చూసినట్లయితే గనక రెహబాము 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూసినట్లయితే ఇంతకాలం కూడా చాలామంది జీవితాలలో, నా మట్టుకు నేను కూడా రెహబాము అనే మాట, రెహబామును గూర్చి చరిత్ర చదివేటప్పుడు ఏముంది కొంచెం అవివేకస్తుడు, గర్విష్ఠుడు, దేవుడిచ్చిన అవకాశాన్ని కాలదనుకున్న వ్యక్తి. అందుకనే తన దగ్గర ఉన్నటువంటి 12 రాజ్యాలు కాస్త 2 రాజ్యాలుగా ఉన్నాయి. 10 రాజ్యాలు యరొబాము తీసుకుపోయాడు. అంటే నిజం చెప్పాలంటే వీడు దురదృష్టవంతుడు అనుకునేవాడిని. కానీ రాత్రి ఈ యొక్క రెహబామును గూర్చి మరొక విలువైనటువంటి కోణం, అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మనం చూసేటువంటి ఒకే కోణంలో చూడకూడదు. రెహబాము యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథములు 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఇతను గూర్చి రాయబడిన మాట చదివితే బాగుంటుంది. ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 22, 23 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము అబియాకు రాజును చేయదలచి అతని సహోదరుల మీద ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించెను. అతడు మంచి మెలకువ గలవాడు. అందరూ అండర్లైన్ చేసుకోండి. మంచి మెలకువ గలవాడై తన కుమారుల్లో శేషించిన వారిని యూదా, బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశంలోను ఆయా ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తునిచ్చి వారికి పెండ్లిళ్ళు చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి అతను గూర్చి అతడు మంచి మెలకువ కలిగినాడు. దేవుని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, ఈ రోజున ఒక సేవకుడికి వివేకం లేకపోతే, ఒక కుటుంబ యజమానికి వివేకం లేకపోతే, ఒక కుటుంబ యజమానురాలకి వివేకం లేకపోతే జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి అనర్థాలు దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ఈ యొక్క రెహబాము అనే వ్యక్తి, అతను గూర్చి రాయబడిన మాట, అతనికి 60 మంది కుమార్తెలు,
28 మంది కుమారులు ఉన్నారు. ఇందులో అబియా అనే వ్యక్తిని రాజుగా నియమించాలని ఆశపడుతున్నాడు. అతడు అబియాను రాజుగా నియమిస్తే మిగిలినటువంటి 87 మంది కూడా ఎదురు తిరుగుతారు. కాబట్టి ఖచ్చితంగా నేను బ్రతికుండగానే అన్నీ కూడా సమస్తను సమకూర్చాలని చెప్పి యోధా, బెన్యామీను ప్రాంతంలో అనేక ప్రాకారాల మీద వారి వారి యొక్క తలంతులు బట్టి, వారు కలిగినటువంటి ఆ తలంతులను బట్టి, టాలెంట్లను బట్టి కొంతమందిని అధిపతులుగాను, కొంతమందిని అలా నియమించి ప్రతి ఒక్కరు కూడా విస్తారమైన ఆస్తినిచ్చి అందరికి వివాహాలు చేసి, నాయనా నేను చనిపోయిన తర్వాత అయినా కానీ మీరు కొట్టుకు చావకూడదు, మీరందరూ కూడా ఐక్యతగా బ్రతకాలి, ఎవరికి ఏమి ఇస్తానని చెప్పాను అవన్నీ కూడా ఇచ్చి వెళ్తున్నాను, రాజ్య అధికారం మాత్రము అబియాకి ఇస్తున్నాను. వాడు మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న కావచ్చు, నిండు మనసుతో అతని రాజ్యానికి సహకరించండి తప్ప ఎవ్వరూ కూడా ఎదురు తిరిగి కొట్టుకు చచ్చిపోయే ప్రమాదంలో మీరు పడవద్దు అని చెప్పి అతడు మంచి మెలకువ, అంటే తాను చనిపోకముందే ఆ భవిష్యత్తును గుర్తెరిగి, వివేకముతో అతడు గుర్తెరిగి కుటుంబాన్ని చక్కగా చక్కదిద్దినట్లుగా మనం చూడగలం. ఇది నేను అంటున్నాను మంచి వివేకము. ఈ రోజున దేవుని వాక్యం ప్రేమిలారా, ఎన్ని కుటుంబాలలో వివేకము లేనటువంటి తల్లిదండ్రులు బట్టి అన్నదమ్ములు కొట్టుకు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు వివేకం లేనటువంటి ప్రవక్తను బట్టి ఎంతమంది అందమైనటువంటి కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజున సరైనటువంటి సఖ్యత కుటుంబాల్లో ఉండలేదంటే, సరైనటువంటి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సరైనటువంటి ఆప్యాయతలు కరువైపోతున్నాయంటే, ఈ రోజున మీరందరూ కూడా రెహబాము వలె మంచి ఏమన్నదని అతని గురించి మంచి మెలకువ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగి ఉండాలి. నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు ఎవరు విడిపోకూడదు, ఎవరో కూడా ఒకరినొకరు దూరంగా ఉండకూడదు, అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఎంత వివేకంతో బ్రతికితే నీ కుటుంబం ఉన్నా లేకపోయినా అంత చక్కగా స్థిరపడుతుంది. ఒక తల్లిదండ్రులుగా మనకి వివేకం లేకపోతే మన పిల్లలు ఒకవేళ మనం బ్రతికుండగానే భయంకరమైనటువంటి వ్యతిరేకతని మన కళ్ళారా చూడవలసినటువంటి దుస్థితి మనకు వస్తుంది. చూడండి, చాలామంది తల్లి ఉంటుంది, ఆమె చాలా పేదవారాలు కావచ్చు, ఇద్దరు కూతురు ఉన్నారనుకోండి, చనిపోతే ఆమెకు మిగిలింది ఏంటంటే ఒక ముక్కు పుడక అనుకోండి. ఆ ముక్కు పుడకని పంచుకోవడం కోసం అది అమ్మితే 10,000 వస్తుంది. ఆ 10,000 వచ్చేటువంటి ముక్కు పుడక కోసం అక్క చెల్లి విడిపోయినటువంటి సమాజం ఎంతమంది ఉన్నారు? మా అంటే కనుక చిన్న స్థలం, ఆ స్థలంలో తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఒరే అన్నకి ఎంతో కొంత ఇచ్చి నువ్వు వాడుకమ్మ, లేకపోతే నువ్వు ఎంతో కొంత ఇచ్చి తీసుకని చెప్పి చెప్పవలసిన తల్లిదండ్రులు కాముగుండిపోయి అన్నయ్య మాట, తమ్ముడు వస్తే తమ్ముడు మాట, చెల్లి వస్తే చెల్లి మాట, అక్క వస్తే అక్క మాట మాట్లాడారనుకోండి, రేపు పొద్దున్న నష్టపోయేది కుటుంబమే. దయచేసి ఈ రోజున ఇవన్నీ కూడా వివేకం. దేవుడు నీకు నాకు కూడా దేవుని మందిరానికి వచ్చి నువ్వు నేను నేర్చుకునేది ఏంటో వివేకం అనేది లేకపోతే అనేక అనర్థాలు దారితీస్తాయి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమిడ్లారా, నేను విజిటింగ్కి వెళ్తూ నా ప్రియ తమ్ముడు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి నన్ను డ్రాప్ చేసే ముందు అక్కడికి వెళ్ళొచ్చేద్దామని నేను వెళ్ళాడు. అక్కడ మాట్లాడుతూ వాడు అంటున్నాడు, వీళ్ళందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు అన్నయ్య, కానీ చాలా నిర్దాక్షిణ్యంగా డబ్బులు లేవు కట్టం, ఏం చేస్తావు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. దేవుడు మనందరూ కూడా చక్కని వివేక జ్ఞానం ఇచ్చాడు, చక్కని ఆలోచన విధానం ఇచ్చాడు. ఈ రోజున వివేకంతో ప్రవర్తించడం మనకు నేర్పించాడు. కాబట్టి దయచేసి ఏ ఒక్కరము కూడా అవివేకంతో బ్రతకకుండా వివేకంతో బ్రతికే ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే కనుక మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో పరిస్థితులకు లొంగిపోదు వివేకము కలిగినటువంటి వ్యక్తి పరిస్థితులకి ఏ ఎండకి ఆ గొడుగు పట్టడు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మికాయా అనేటువంటి ప్రవక్త చూడండి, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశానికి రాజు ఆహాబు, యోధా దేశానికి రాజు యెహోషాపాతు. ఈ ఆహాబ్ అనేవాడు మిక్కిలి దుర్మార్గుడు. అప్పటికి 3 సంవత్సరాలుగా సిరియా దేశంతో గొడవలు లేక ప్రశాంతంగా ఉంది. అయితే ఈ ఆహాబ్ అనే వ్యక్తి సిరియా ప్రాంతంతో గొడవ పెట్టుకోవడానికి అతడు సిద్ధపడతాడు. అలాంటి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు అంటాడు,
యెహోషాపాతు, నేను యుద్ధానికి వెళ్తున్నా, నాతో పాటు సహకరిస్తావా అని అడిగాడు. దానికేముంది, నేను కూడా నీ వాడినే, నా వస్తువులు నీ వస్తువులు అని చెప్పి వివేకము లేకుండా ఈ యొక్క యెహోషాపాతు అహాబుతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలను పిలిచి, మేము యుద్ధానికి వెళ్తున్నాం, యుద్ధంలో గెలుపొందుతామా అని అడిగాడు అహాబు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి 400 ప్రవక్తలందరూ కూడా, దానికేముంది, ఎక్సలెంట్, నీ విజయ పదం తిరిగి వస్తావు, విజయంతో తిరిగి వస్తావు, శత్రువుల ప్రాణాలను జయించి నువ్వు తిరిగి వస్తావు, శత్రు ప్రాణాలని చేత పట్టుకుని తిరిగి వస్తావని చెప్పి అనేక మంది ప్రగడబాలు పలికారు. కానీ ఈ యొక్క మికాయి అనేటువంటి దైవ సేవకుడు, ఈ దైవ సేవకుడు ఇతను మాత్రం, లేదు రాజా, మీరు అక్కడ యెహోషాపాతు అంటాడు, మరి వీళ్ళందరూ చెప్పి నాకు అంత అర్థం కావట్లేదు, మంచి దైవ సేవకుడు ఉంటే కనుక పిలవండి అంటే కనుక, వాడు ఉన్నాడండి, వాడు ఎప్పుడూ కూడా నా కోసం వ్యతిరేకంగానే మాట్లాడతాడు, నా గురించి మంచిగా మాట్లాడిన రోజే ఉండదు అని చెప్పి అసహించుకుంటాడు. కానీ లేదు లేదు పిలవండి అంటాడు యెహోషాపాతు. పిలిచిన తర్వాత యుద్ధానికి మీరు వెళ్ళొద్దు, యుద్ధానికి వెళ్తే ఓడిపోతారని చెప్తారు. నేను చెప్పానా? అహాబ్ అంటాడు, నేను చెప్పానా? వీడు ఎప్పుడూ కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, శుభమా అని చెప్పి వెళ్తుంటే అశుభమైన మాటలు మాట్లాడతాడు, వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో బంధించండి, నేను వచ్చిన తర్వాత వీడి సంగతి చూస్తానన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ప్రవక్త, దేవుని యొక్క దైవ సేవకుడు, రోషం గల దైవ సేవకుడు అంటాడు, ఒరే, అనుకున్నాడు మనసులో, నువ్వు తిరిగి రావు అంటాడు, డైరెక్ట్గా అంటాడు, నీవు తిరిగి రావు, నీ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతావు అంటాడు. జీవంతుడు, యెహోవా జీవంతుడు అంటాడు. అన్నట్లుగానే వెళ్తారు యుద్ధానికి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అహాబ్ అనేవాడు యుద్ధంలో చచ్చిపోతాడు, రథం మీద ఉండి చచ్చిపోతాడు, రక్తం కార్చుకుంటూ చచ్చిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో వివేకము కలిగినటువంటి దైవ సేవకుడు చెప్పిన మాట నెరవేరిందా? వివేకం లేకుండా మనుషుల మెప్పు కొరకు మాట్లాడిన 400 యొక్క వ్యక్తుల మాటలు నెరవేరినాయా? ఈ రోజున వివేకముతో మాట్లాడే కొన్ని మాటలు, వివేకంతో కొంతమంది దేవుని యొక్క జ్ఞానం బట్టి సలహాలకు వస్తూ ఉంటారు. అలాంటి సలహాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం, ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం. నేను ప్రభువుని అడిగి చెప్తాను, లేకపోతే కనుక 2 రోజులు అయిన తర్వాత చెప్తాను అన్నది ఏముండదు. ఎందుకంటే వివేకం అంటే ఏంటంటే కనుక ఇన్స్టెంట్గా ఉన్న పాటునే చెప్పేది, దైవిక జ్ఞానాన్ని బట్టి మాట్లాడేది వివేకం. దానికోసం మనం దేవుడు మనకు వివేక జ్ఞానం ఇస్తే చాలా అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. ఇది వద్దు అంటాం, కానీ ఎవరో అది కరెక్ట్ అంటూ ఉంటారు. ఏది మనకి మేలు చేస్తుంది? కొన్ని సందర్భాలు వద్దన్నది కొంచెం బాధ అనిపించినా కానీ ఆ రాబోయే దినాల్లో దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం తీయగా ఉంటుంది. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా, నేను ఒక యాజకుడిని, దేవుని సేవ చేసే ఒక లేవియుణ్ణి, ఆత్మ సంబంధ లేవియుణ్ణి, ఆత్మ సంబంధ బలులు అర్పించేటువంటి లేవియును గనుక నా మట్టుకు నేను వివేకంతో బ్రతకాలి, వివేకంతో జీవించాలి, అవివేకం అనేది నాలో ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆ లోపం లేని వారు ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే సమరయ స్త్రీ. ఈ యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో మనం అధ్యాయం అంతా కూడా చదివితే మనకి విలువైనటువంటి యేసు ప్రభు వారు కలిగినటువంటి వివేకం, అలాగే సమరయ స్త్రీ కలిగినటువంటి వివేచన గూర్చి చక్కగా రాయబడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులందరూ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు, ఇదిగో యోహాను అనే ఆయనకి కొంతమందే శిష్యులు ఉండేవారు, ఈ మధ్య యేసు ప్రభు వారు వచ్చారంట, ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కువ మంది శిష్యులు అయిపోతున్నారు, లోకమంతా కూడా ఆయన వైపు వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి ద్వేషభావం అనేది పరిసయ్యులు అసూయపడడం మొదలుపెట్టారు. అలాంటి సందర్భంలో అసూయపడుతున్నటువంటి ఆ యొక్క పరిసయ్యుల యొక్క మనస్సును గ్రహించిన యేసు ప్రభు వారు ఆ యోధా ప్రాంతాన్ని విడిచిపెట్టి గలిలయ ప్రాంతానికి వెళ్ళారు. గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఆ గలిలయ ప్రాంతంలో సమరయ అనేటువంటి ప్రాంతంలో ఒక స్త్రీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉంటుంది. అంటే నేను మాట చెప్తున్నాను, యేసు ప్రభువారు ఆ యొక్క యోధా ప్రాంతం నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళడం అనేది ఓడిపోవడమా, భయపడ్డమంటారా? కాదు. ఒక సమస్య వస్తున్నప్పుడు పాము వలె
వివేకముతో తప్పించుకోవడం అంటే ఇది. అప్పటికే పరిసయ్యులందరూ కూడా యేసుప్రభు వారి మీద అసూయ బుద్ధి కలిగి ఉన్నారని యేసుప్రభు వారు ముందుగానే గుర్తించి ఆ ప్రాంతం నుంచి గలిలియా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ సమరయ ప్రాంతములో ఒక స్త్రీ వస్తూ ఉంది. ఆమెతో మాట్లాడుతున్నటువంటి సమయంలో, నాతో మాట్లాడుతున్నవాడు మామూలు వ్యక్తి కాదు, ఈయన కాడా క్రీస్తు, ఈయన కాదా మెస్సయ్య, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ గొప్ప దైవ సేవకుడు మెస్సయ్య అని చెప్పి ఆమె ఊరంతా వెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చింది. ఈ రోజున ఆమె యేసు ప్రభువారు ఎవరో అని చెప్పి గ్రహించగలిగింది. యేసు ప్రభువారు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గూర్చి ఆమె వివేచన జ్ఞానంతో గమనించగలిగినది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి వాక్యాలు బోధించుతున్నాం. అయితే ఈ రోజున ఎంతమంది వాక్యాన్ని గ్రహించేవారుగా ఉంటున్నాం, వాక్యాన్ని మనమందరము కూడా వివేచించేవారుగా ఉంటున్నాం, పరిశీలించేవారుగా ఉంటున్నాం. దయచేసి ఈ ఒక మధ్యాహ్న కాల సమయంలో మనమందరము కూడా దేవుని వాక్యాన్ని పరిశీలించేవారుగా, దేవుని వాక్యాన్ని వివేచించేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. తర్వాత వివేకం కలిగినటువంటి దైవ సేవకుడు పేతురు గూర్చి మనం విన్నట్లయితే, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు గారు అక్కడికి అననీయ సప్పీరు అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. అందరిలాగానే ఆ రోజుల్లో సేవ విస్తరిస్తున్నటువంటి ఆ సమయంలో వాళ్ళకున్నటువంటి చరాస్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. అపోస్తులు అవి మా ఆస్తులను ఎప్పుడు కూడా భావించలేదు. అలా భావించకుండా సాగుతుంది పరిచర్య. అలా సాగుతున్న పరిచర్య సాగుతూ ఉంటుంటే అననీయ సప్పీర వాళ్ళు కూడా అందరితో పాటు పొలాలు అమ్మారు, ఆస్తులు అమ్మారు. అవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి క్రమంలో వీళ్ళకు ఒక దురాలోచన వచ్చింది. ఇవన్నీ పట్టుకెళ్ళి అపోస్తులకి ఇవ్వాలా, వద్దు అని చెప్పి కొంత దాచుకుందాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ముని కొంత దాచుకుని వాళ్ళు అపోస్తులైన పేతురు దగ్గరికి వచ్చారు. పేతురు గారు వివేచన జ్ఞానం కలిగిన వారు కనుక, వివేచన జ్ఞానం కలిగినటువంటి ఆత్మ కలిగిన వ్యక్తి కనుక, పరిశుద్ధాత్మ ఆత్మ వరాలలో ఒక వరము వివేచన వరం, వివేచించే జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడేది అబద్ధం అని చెప్పి వెంటనే గుర్తించాడు. మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు, మీరు ఇంతకే పొలం అమ్మారా అని అడిగినప్పుడు దైవ సేవకుని మాటను గ్రహించవలసిన వీళ్ళు అపవాది యొక్క మనోనేత్తలు ముయ్యబడడం ద్వారా, అపవాది వీళ్ళ యొక్క మనోనేత్తలు ముయ్యడం ద్వారా ఏది మంచి మనం చేస్తుంది మంచి కాదని గుర్తించలేకపోయారు. వెంటనే పేతురు గారు అన్నారు, ఎందుకు పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు? మీ దగ్గర ఉన్నప్పుడు అది మీది, దేవునికి ఇచ్చిన తర్వాత దేవునిది కదా, ఎందుకు మీరు అలా మోసం చేస్తున్నారని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే పడి చచ్చిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చరిత్ర బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకు ఈ విధంగా వాళ్ళు ప్రాణాలు అంత చేసిన మంచి పనే, దేవుని సేవ కోసమే జీవించాలనుకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు అందరిలాగా, కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోయి ఒక భయంకరమైన జంటగా బైబిల్ చరిత్రలో లెక్కించడానికి కారణము వారు దైవ సేవకుడు వివేకం కలిగినటువంటి వివేచన గల దైవ సేవకుడు అని గుర్తించలేకపోయారు. ఈజీగా అబద్ధం ఆడేశారు, సునాయాసంగా అబద్ధం ఆడారు. ఆ అబద్ధాన్ని గుర్తించగలడు ఈయన వివేచన జ్ఞానం గలటువంటి దైవ సేవకుడు అనే విషయాన్ని అన్ని వాక్యాలు విన్నా, అన్నిసార్లు చర్చికి వెళ్ళినా ఈ పేతురు యొక్క వివేచన జ్ఞానం గురించి సరైన అవగాహన లేకుండా బ్రతికారు వీళ్ళు. అందుకనే ప్రాణాలు కోల్పోయారు. దయచేసి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే గనక బైబిల్ గ్రంథంలో వివేచన జ్ఞానంతో వాక్యం విన్నప్పుడు మన హృదయాలు ప్రభు తెరుస్తాడు. లుదియాను గురించి అపోస్తుల 16వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే గనక లుదియా హృదయము దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాటలు ఎందు లక్ష్యం ఉంచినప్పుడు తన హృదయం తెరవబడింది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనందరి హృదయాలు తెరవబడేటట్లుగా మనమందరము కూడా ఆ వివేచన జ్ఞానము చేత నింపబడ్డానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వివేక జ్ఞానం గలటువంటి స్త్రీ మనకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కనిపించేటువంటి మరొక స్త్రీ అబిగాయేలు. ఎవరండి?
అబిగయీలు. అబిగయీలు ఎలాంటిదంటే వివేకము గలటువంటి స్త్రీ. ఎంత మంచి వివేకం అంటే తన భర్త అయిన నాబాలు మోటివాడనే సంగతిని గుర్తెరిగి దావీదు సహాయం చేస్తే ఆ సహాయానికి వ్యతిరేకంగా కృతజ్ఞతాహీనంగా మాట్లాడితే ఈ మాట కాస్త తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ అబిగయీలుకి చెప్తే వెంటనే దావీదు యొక్క కోపాన్ని చల్లార్చడం కొరకు ఈ యొక్క అబిగయీలు గాడిద మీద ఎక్కి వేగంగా వెళ్ళి దావీదుకు కావలసినటువంటి విలువైనటువంటి ఆ వస్తువును తీసుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నా భర్త యొక్క దోషాన్ని నా దోషంగా ఎంచండి అని చెప్పి ఆ విధముగా భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం అబిగయీలు వివేకంతో ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమెకున్నటువంటి వివేకం ఎంత గొప్పదంటే ఈతను అలా బ్రతికిన తర్వాత ఇంటికొచ్చి తన భర్త అయినటువంటి నాబాలుతో అనలేదు, నన్ను బట్టి నువ్వు బ్రతికిపోయావురా, ఇప్పటికి దావీదుని చంపేసేవాడు అని అంటలేదండి. ఎంత మృదువుగా మాట్లాడిందంటే వివేకం గలటువంటి కుటుంబముగా మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ప్రవర్తించడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించును గాక. హల్లెలూయా. అలాగే మిరియాము కూడా వివేకంతో బ్రతికింది. తన తమ్ముడైనటువంటి మోషేని బ్రతికించే క్రమంలో ఆ యొక్క మిరియాము, అతి చిన్న వయసులో ఉన్న మిరియాము తమ్ముని బ్రతికించుకునే క్రమంలో ఆ చిన్న వయసులో ఎంత వివేకంతో ప్రవర్తించిందో ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎగ్జాక్ట్గా ఆ టయానికి వెళ్ళి ఆ యొక్క మోషేకి దాదిగా తన తల్లి అయినటువంటి ఎకేదేముని తీసుకొచ్చిందంటే నేను అంటున్నాను, ఎంత వివేక జ్ఞానము ఈ యూదురాలైనటువంటి మిరియాముకు ఉంది. ఎంత వివేకముతో అంత ప్లానింగ్ చేసిన చిన్న వయసులో. ఈ రోజున దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా మన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వివేకంతో బ్రతకడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పర్యాయాలు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ కూడా, భక్తి పరులు అనుకున్నప్పటికీ కూడా కొన్ని పర్యాయాలు మన జీవితాలలో వివేచన కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. సో అలా వివేచన కోల్పోతే మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటో 2-3 వ్యక్తుల్ని నేను పరిచయం చేసి నేను ముగిస్తాను. అందులో యాకోబు తన జీవితంలో తన పిల్లలు ఏది చెప్తే అది నమ్మేసేటువంటి వివేచన లేనివాడిగా బ్రతికేవాడు. తమ్ముడు యోసేపు చచ్చిపోడంటే అది నమ్మేశాడు. ఏది చెబితే అది వివేచన లేకుండా నమ్మేసేవాడు. అంతేకాకుండా దీన పలానా ప్రాంతానికి వెళ్దామని చెప్పినప్పుడు షెకెము అనే ప్రాంతంలో గుడారం వేసుకోకూడదు, ఈ ప్రాంతం మనం ఉండకూడదనే వివేచన జ్ఞానం యాకోబుకి లేక తీరని నష్టాలు, కష్టాలు పాలయ్యాడు. కుటుంబ పరిస్థితి అంతా కూడా చాలా ఘోరంగా తయారైంది. అటువంటి పరిస్థితుల్లో యాకోబు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యాకోబు ప్రభు సన్నిధి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. అలా విజ్ఞాపన చేసిన ప్రార్థన బట్టి ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చింది తెలిసింది? వివేచన జ్ఞానం వచ్చింది, భవిష్యత్తు గూర్చిన అవగాహన వచ్చింది. ఒక రోజున యోసేపు తన పిల్లలిద్దరిని కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే ఎఫ్రాయిము మనస్సేకి ప్రార్థన చేసినప్పుడు చిన్న కొడుకు మీదేమో కుడి చేతిని, పెద్ద కొడుకు తల మీదేమో ఎడమ చేతిని పెట్టి అలా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? వివేకముతో ప్రార్థన చేశాడు. అంటే తన జీవితంలో అన్ని నష్టాలు ఎదుర్కొన్న తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చిందంటే వివేక జ్ఞానం పొందుకోగలిగాడు. నీ జీవితం, నా జీవితంలో కూడా ఎన్నో నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మోకాల ప్రార్థన చేసి యాకోబులాగా, యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏ విధంగా ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుని వివేకం కలిగిన మనిషిగా మారాడో మనం కూడా ఆ విధంగా మారడానికి దేవుడు కృప చూపించాలి. యోసేపును గూర్చి మనం విన్నట్లయితే యోసేపుకి వివేచన జ్ఞానాన్ని బట్టి మనం చూసినట్లయితే తనకి కలభావం వచ్చింది. కలభావం వచ్చినప్పుడు ఆ కలభావాన్ని గూర్చినటువంటి మంచి విషయాన్ని తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకోలాగా ఉండేదేమో. వాళ్ళ అన్నలు ఎవరో కూడా మంచోళ్ళు కాదు, వాళ్ళ అన్నలు ఎవరో కూడా ఇతను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ఇతనితో ప్రేమగా మాట్లాడేవారు లేరు, ద్వేషభావంతో బ్రతికేవారు. అయినప్పటికీ కూడా యోసేపు వెళ్ళి వివేచన లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నలారా మీరందరూ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారని చెప్పి అంటే అతని మీద కోపం మరింత ఎక్కువయిందండి.
అంటే వివేకం లేకుండా మాట్లాడిన మాటను బట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. తర్వాత యెహోషువ, దైవ సేవకుడు యెహోషువ ఎంత ఉన్నతమైన ప్రార్థనా పరుడంటే గొప్ప పరాక్రమశాలి. అయితే 9వ అధ్యాయంకొచ్చేసరికి 9వ అధ్యాయంకొచ్చేసరికి చూడండి మా పాపం చూడండి. 9వ అధ్యాయంకొచ్చేసరికి ఆహ్, ఈ యొక్క యెహోషువ మోసపోయాడు. 9వ అధ్యాయంకొచ్చేసరికి గిబియోనుల చేతిలో యెహోషువ మోసపోయాడు. ఎలా మోసపోయాడో 9వ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే, ఈ గిబియులు అనేటువంటి వీళ్ళు మారు వేషంలో వచ్చి చిరిగిపోయినటువంటి బట్టలు, మాసిపోయినటువంటి బట్టలు, అరిగిపోయినటువంటి చెప్పులు, అంతే వాళ్ళు తీసుకున్న ఆహారం ఎండిపోయిన ఆహారం తీసుకుని నటించారు. అలా నటిస్తే యెహోషువ నిజమని నమ్మేశాడు. అలా నమ్మేసి వాళ్ళతో ఒక నిబంధన చేశాడు, నేను మిమ్మల్ని చంపనని చెప్పి. ఆ తర్వాత నిజమనేది బయటపడిన తర్వాత నిజంగా యెహోషువ చాలా బాధపడి ఉండొచ్చు. అరే, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళు నటించేటువంటి ఆ నటన జీవితాన్ని చూసి నా జీవితంలో నేను ఎంత మోసపోయానో, ఇంత పరాక్రమశాలినైన నేను, ఇంత అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నేను, ఈ గిబియోనులు చేసిన మోసములో నేను వివేచన లేకుండా మోసపోయాను. వివేచన లేకుండా నా జీవితంలో నేను మోసపోయానని చెప్పి భక్తుడైన యెహోషువ తన జీవితంలో ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో మనకి తెలుసు. అప్పటికే వాగ్దానం చేసేసాడు. నిబంధన చేస్తే ఆ నిబంధన రద్దుపరచకూడదు. కాబట్టి నిజంగా మనం భక్తిపరులమైనప్పటికీ కూడా, ప్రార్థనాపరులమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో, కొంతమంది విషయాల్లో మనం కొన్ని వివేచన జ్ఞానాన్ని కోల్పోయి, మనమిచ్చిన వాగ్దానాలు బట్టి, మనమిచ్చినటువంటి ప్రమాణాలు బట్టి కొన్నిసార్లు నష్టాలు, కష్టాలు పాలవలసినటువంటి ప్రమాదం కూడా ఉంది. రైట్. దావీదు తన జీవితంలో ఎదిరినటువంటి మరొక విలువైన సంఘటనని నేను చెప్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, షేబా అనేటువంటి ఒక పనివాడు, మెఫీబోషెతు దగ్గర పనివాడుగా ఉండేటువంటి షేబా అనేవాడు మెఫీబోషెతు ఇచ్చిన విలువైన ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకెళ్ళి దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము తరుముతున్న కారణాన్ని బట్టి తిండి తిప్పలు లేకుండా అడవులంట తిరుగుతున్నాడు, అతనికి వెళ్ళి ఆహారం ఇచ్చిరా అని చెప్పి పంపిస్తే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత షేబా అనేవాడు వేరే మాటలు మెఫీబోషెతు గురించి వేరే మాటలు చెప్పి, అయ్యా నేను రమ్మని అడిగాను, నేను రాను పో అన్నాడు అని, అయితే మిమ్మల్ని నేను ప్రేమించి ఈ ఆహార పదార్థాలన్నీ కూడా నేను పట్టుకొచ్చి నీ దాసునని చెప్తాడు. షేబా చెప్పిన మాటలు ఈ యొక్క దావీదు నమ్మేస్తాడు. కానీ వాస్తవంగా జరగలేదు. జరిగిన వాస్తవం ఏంటంటే, అవన్నీ కూడా సమకూర్చిన వాడు మెఫీబోషెతు. కానీ సహాయం చేసిన వారిని గుర్తించినటువంటి పరిస్థితుల్లో దావీదు మోసపోయాడు. తర్వాత తెలుసుకున్నాడు. తర్వాత వెళ్ళి మెఫీబోషెతును అడుగుతాడు, నువ్వు ఎందుకు రాలేదని చెప్పి. అయ్యా, వాడు నన్ను మోసం చేస్తాడు షేబా అనేవాడు. ఈ రకంగా మన జీవితాల్లో కూడా ఎంతోమంది మనం మోసం చేస్తూ ఉంటారు. అయితే వివేచన జ్ఞానాన్ని బట్టి గుర్తించేవారుగా మనం ఉండాలి. వివేక జ్ఞానాన్ని బట్టి మనం గుర్తించేవారుగా ఉండాలి. ఒకానొక సందర్భంలో దావీదు దగ్గరికి యోవాబు ఒక స్త్రీని కపట వేషం వేసి పంపిస్తాడు. అంటే దావీదు తన కొడుకైనటువంటి అబ్షాలోమును ప్రేమించేటట్లుగా. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ స్త్రీ దావీదును గూర్చి ఏ సాక్ష్యం ఇస్తుందో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే, నీవు దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తివని నేను ఎరుగుదును అంటాడు. దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తివని నేను ఎరుగుదును అంటాదండి ఆ స్త్రీ. కాబట్టి మనం అందరం కూడా దైవిక జ్ఞానం కలిగి, వివేకము కలిగి, మన కుటుంబాల్లోకి వచ్చినటువంటి ప్రతి ప్రమాదాన్ని ముందుగానే గుర్తిరిగి, దేవుని సన్నిధిలో నాకు వివేచన దయచేయను ప్రభు అని చెప్పి ప్రాధేయపడి దేవుని సన్నిధానికి వచ్చి నువ్వు నేర్చుకునేటువంటి విలువైనటువంటి వాక్యము ద్వారా నేర్చుకునేది, ఎలా మన వివేచనతో బ్రతకాలి, ఎలా మన వివేచనతో మనం గుర్తించాలి, ఏది మంచో ఏది చెడో, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నకిలీది ఏది నిజమైనది గుర్తించేటువంటి వివేచన జ్ఞానాన్ని నా ప్రభు మీకు అందరికీ దయచేస్తే మీ కుటుంబాలని దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా చేసుకుంటారు. నష్టం అనేది వినబడకుండా నిత్యము సమృద్ధితో
మనం బ్రతికేటట్లుగా దేవుడు మనందరికి కూడా వివేచన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించును గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వివేచన మా జీవితాలకి ఎంత ప్రాముఖ్యమైనదో ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. వివేచన జ్ఞానం లేక మా జీవితాలు ఎన్ని నష్టాలు కష్టాలు పాలవుతున్నాయో తెలుసు. దయచేసి మమ్మల్ని క్షమించి నీ సన్నిధికి వచ్చిన మేము అవి కావాలి ఇవి కావాలని అడగడం కంటే సొలొమోను భక్తుల్లాగా నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా యొక్క సమాజాన్ని పరిపాలించుకొని చక్కని వివేచన జ్ఞానం నాకు దయచేయను అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి, వివేచన జ్ఞానంతో కుటుంబాలు స్థిరపరచుకోవడానికి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడానికి మీరు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.